Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. కొడంగల్లో నిన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తర్వాత ఈ రోజు మాత్రం అంటే నిన్న కలెక్టర్ మీద దాడి చేసే ప్రయత్నం కావచ్చు, ఎంఆర్ఓ అండ్ స్పెషల్ అధికారి ఎవరైతే ఉన్నారో వెంకటరెడ్డి మీద దాడి చేయడం, ఇది చాలా సీరియస్గా తీసుకుంది పోలీస్ శాఖ అండ్ ఇంటెలిజెన్స్ ఆల్సో. ఎందుకంటే అందరూ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. డెఫినెట్లీ కొడంగల్ అంటేనే సీఎం రేవంత్ రెడ్డి ఇలాకా, ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. అక్కడ ఒకవేళ గ్రామాల్లోకి ఎంట్రీ అయితే మరి ప్రజలు ఎంత కోపంగా ఉన్నారు అని పసిగట్టలేదా, లేకపోతే వాళ్ళకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయలేదా, వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళ మీద ఖచ్చితంగా ఫార్మా కంపెనీని పెట్టే ప్రయత్నం జరుగుతోందా, మరి సీఎం సొంత ఇలాకాలో ఇంత ఉద్రిక్త వాతావరణం నెలకొంటే మిగతా రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి అనేది పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతోంది. సో దీన్ని పూర్తిగా పోలీస్ శాఖ అండ్ అక్కడ ఉన్నటువంటి నాయకులుగా కావచ్చు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎస్పెషల్లీ కలెక్టర్ ప్రతీక్ జైన్ కూడా పూర్తిగా ఒక ఆదేశాలు అయితే పైనుంచి అందాయి. నిన్న దాడి చేసినటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వీడియో ఎవిడెన్సెస్ అన్నీ కూడా చూసి ఎవరెవరు ఈ దాడిలో పాల్గొన్నారు, ఈ ఉద్రిక్త పరిస్థితికి కారణం ఎవరు ఏంటి అనేది పూర్తిగా ఐడెంటిఫై చేసి రాత్రి అంటే అందరూ పడుకున్న తర్వాత 2 గంటల ప్రాంతంలో కనీసం ఒక 4-5 పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ కూడా ఒక 300 మంది పోలీసులతో వెళ్ళి 2 గంటల ప్రాంతంలో ఆ తండాలు అంటే లగచర్ల గ్రామానికి వెళ్ళినటువంటి ఈ పోలీసుల బృందం ఏదైతే ఉందో పూర్తిగా తండాలో కరెంటు ఆఫ్ చేసి డోర్లు కొట్టి ఎవరైతే నిన్న దాడిలో పాల్గొన్నారో ఈ ఉద్రిక్తతలకు కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తిగా ఐడెంటిఫై చేసి ఎక్కడ ఎవరు ఉంటున్నారు అని తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పూర్తిగా అదుపులోకి తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి తరలించడం జరిగింది. పరిగి పోలీస్ స్టేషన్కి తరలించారు అని చెప్తున్నారు. బట్ డౌటే, పరిగి పోలీస్ స్టేషన్కి తరలించారా లేకపోతే ఇంకో ప్రాంతానికి తరలించారా, ఎందుకంటే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి మళ్ళీ జరగకుండా అందుకనే రాత్రి మిడ్నైట్ టైంలో అందరూ నిద్రపోతున్న వేళ పూర్తిగా తండాలో లైట్స్ ఆఫ్ చేసి మరీ 18 ఏళ్ళే ఉన్నాయి బాబు, ఆయన ఏం చేయలేదు, ఆయనకి ఎగ్జామ్స్ ఉన్నాయి వదిలేయండి అంటే కూడా వదిలేయకుండా వాళ్ళని తీసుకెళ్లారు అన్నటువంటి మాట అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే చెప్తూ ఉన్నారు. పూర్తిగా ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ అయితే 55 మందిని లిఫ్ట్ చేశారు. ఇంకా ఆ సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పొద్దున్న నుంచి కూడా 25 మంది, 28 మంది, 50 మంది ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి. సో ఇంకా ఎంతమంది ఉంటారు? పెద్ద సంఖ్యలో నిన్న వీడియోస్ మనం చూసినప్పుడు చాలా పెద్ద సంఖ్యలో కనిపించారు. చాలామంది రాళ్ళు కర్రలతో దాడి చేశారు. అండ్ కొంతమంది అయితే అక్కడ ఉన్నటువంటి ఏ వస్తువు దొరికితే ఆ వస్తువుతోని అధికారుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. సో ఇది చాలా పెద్ద సీరియస్ ఇష్యూగా మారిపోయింది. కాబట్టి పూర్తిగా ఇంటర్నెట్ సేవలు అక్కడ ఏవైతే పరిసర ప్రాంతాలు ఉన్నాయో దుద్దిల్లా అండ్ కొడంగల్ దెన్ లగచర్ల గ్రామానికి సంబంధించిన ఇంటర్నెట్ సేవల్ని పూర్తిగా బంద్ చేసిన తర్వాతనే వీళ్ళందరూ ఎవరైతే నిన్న ఉద్రిక్తతకు కారణమైనటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు లిఫ్ట్ చేశారు. అది కూడా మిడ్నైట్ అంటే ఎవరు కూడా ఊహించి ఉండరు అట్లా వచ్చి పోలీసులు పూర్తిగా 300 మంది పోలీసులు దాదాపుగా అక్కడ గ్రామస్తులని పూర్తిగా గ్రామాన్ని చుట్టుముట్టిన తర్వాత అందరినీ తీసుకొని వెళ్ళిపోయారు అన్నటువంటి మాట గ్రామస్తులు అయితే చెప్తూ ఉన్నారు. తీసుకొని వెళ్ళిన దొప్పి నాకు వేసి తీసుకుపోయాడు. చిన్న పిల్లగానికి తీసుకుపోతారా? ఇప్పుడు ఏంటిది ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఏంటి?
మా పిల్లలు ఏం చేశారు, మేము అడుగుతుంది ఏంటి, మాకు ఫార్మా కంపెనీ వద్దు అని చెప్తున్నారు. మా భూములు మాకే కావాలి, ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మాకొద్దు అన్నటువంటి మాట చెప్తున్నా కూడా ఎందుకని బలవంతంగా ఇట్లాంటి అరాచకం చేస్తోంది? ఫార్మా కంపెనీ వల్ల మాకు ఎట్లాంటి లాభం లేదు, మాకు ఉద్యోగాలొద్దు, ఏమొద్దు, మాకు పంట పండే భూములు ఇవన్నీ కూడా మేము కోల్పోవడానికి ఇష్టపడట్లేదు. సీఎం ఇలాకా కాబట్టి డెవలప్మెంట్ చేస్తారు, అభివృద్ధి జరుగుతుంది అని మేము ఆశించి మేము ఓట్లు వేస్తే ఏంది మాకు పరిస్థితి? ఇంత దారుణంగా మాకు వద్దు అంటుంటే కూడా ఎందుకని ఫార్మా కంపెనీకి మా భూములని దారాదత్తం చేస్తున్నారు అన్నటువంటి మాట చెప్తున్నారు. అండ్ ఇప్పటి వరకు కూడా చాలా ప్లేసెస్లో ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ అని లేకపోతే ప్రాజెక్టులు కడుతున్నామని ఇంకో దానికి చాలామంది భూములు తీసుకున్నారు. ఇప్పటివి కూడా వాళ్ళు నిర్వాసితులకు మల్లన్న సాగర్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ అట్లాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఏదైతే ప్రామిస్ చేసిందో ఇంతవరకు నెరవేర్చనే లేదు. ఈ గవర్నమెంట్ అని కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇలాగే చేస్తోంది. అండ్ మార్కెట్ ధర ఏదైతే ఉంటుందో అది కొన్ని లక్షలు ఉంటుంది, వీళ్ళిచ్చేది నామమాత్రంగా మాత్రమే ఉంటుంది. అలా అని మేమెందుకు మా భూములు ఇవ్వాలి? మరి మేము ఇవ్వము, వేరే చోట ఎక్కడికైనా తీసుకెళ్ళండి, మాకు ఫార్మా కంపెనీ వద్దు, మా భూములు మాకే కావాలి అంటూ కొడంగల్కి సంబంధించిన లగచర్ల గ్రామస్తులైతే తేల్చి చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ అధికారులు నిన్న ఎప్పుడైతే దాడి జరిగిందో అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, అధికారులు ఒక మీడియా సమావేశాన్ని పెట్టి అసలు కొడంగల్ ఇది సీఎం ఇలాకా, మా పైనే దాడి జరిగితే ఇంకా ఎట్లా పనిచేయాలి, అండ్ కలెక్టర్ మీద దాడి జరిగితే ఇంకేముంది, మాకు రక్షణ ఏంటి అన్నటువంటి మాట కూడా వాళ్ళు అడగడం జరిగింది. అప్పుడు ప్రతీక్ జైన్ వచ్చి నా మీద ఎలాంటి దాడి జరగలేదు, నేను జస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నా పైన కొంత కోపంగా వాళ్ళు గ్రామస్తులు మా భూములే మాకు కావాలి అన్నటువంటి మాట చెప్పారు, కానీ నా మీద దాడి చెయ్యలేదు అనేది ప్రతీక్ జైన్ కలెక్టర్ గారు చెప్తున్నటువంటి మాట. కానీ అక్కడ దగ్గరుండి చూసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ కట్గా అసలు మాకే అంటే కలెక్టర్ మీదనే దాడి చేసిన తర్వాత మేమెంత, మా లెక్కెంత, ప్రభుత్వ ఉద్యోగులను కొట్టిన తర్వాత మేము పనిచేసే సిచ్యువేషన్ లేదు అన్నటువంటి మాట కొడంగల్కి సంబంధించిన ఉద్యోగస్తులు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఇష్యూస్ని బేస్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇక్కడే ఇంత ఉద్రిక్త సిచ్యువేషన్ కొడంగల్ అంటే సీఎం ఇలాకాలోనే అన్కంట్రోల్గా ఉంటే మరి మిగతా రాష్ట్రంలో ఎట్లాంటి సిగ్నల్ వెళ్తుంది, ఎట్లాంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది రాష్ట్రం అంతటా కూడా? ఎందుకంటే అందరూ ప్రతిపక్షానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు అండ్ బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో డ్యామేజ్ కంట్రోల్ చేయడంలో భాగంగా వెంటనే స్పందించడం అండ్ పోలీసుల రంగప్రవేశం చేయడం, అక్కడ నిన్న ఉద్రిక్త పరిస్థితి క్రియేట్ చేసినటువంటి వాళ్ళందరినీ లిఫ్ట్ చేసి అరెస్ట్ చేసి వాళ్ళని విచారణకు తీసుకెళ్లడం, ఇది చకచకా జరిగిపోయింది. సో దీనికి సంబంధించిన ఇంకా డెవలప్మెంట్స్ అయితే డెఫినెట్లీ రాబోతున్నాయి. మరి ఈ కేసులో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా, ఎవరినైనా కావాలనే ఉసిగొల్పారా, ఇవన్నీ కోణాల్లో అయితే పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే కొడంగల్ పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంది అని చెప్పొచ్చు.